షేర్ చేస్తూనే ఉన్నారు. పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది అని వచ్చి నాకు చెప్తున్నారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు కొంచెం నర్వస్నెస్ ఉండే, బికాస్ ఫస్ట్ టైం ఇలాంటి ఒక లుక్, ఇలాంటి ఒక క్యారెక్టర్ ప్లే చేశాను. ఎక్సైటెడ్గా ఉండే, నర్వస్గా ఉండే. బట్ జనాలు ఒక్కొక్కరు వచ్చి మీరే కదా చేసింది, బాగా చేశారు అని చెప్పేసరికి హ్యాపీగా ఉంది. సో దయచేసి చూడని వాళ్ళు, ఇంకా ప్లాన్ చేయని వాళ్ళు గుర్తుపెట్టుకొని తలా సినిమా చూడడానికి థియేటర్స్కి వెళ్ళండి. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది, నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు అమ్మి సర్కస్లో చెప్పండి. చికెన్ యాక్చువల్లీ పెద్ద అంత ఇష్టం లేదు. అండ్ ఈ రోజు చేసిన తర్వాత నాకు చెప్పొద్దని చెప్పారు, ప్రమోషన్స్ టైంలో అంత రివీల్ చేయకండి అని చెప్పారు. బట్ నిజంగా నేను కూడా ఈ సినిమా చేసిన తర్వాత ఒక 6 months చికెన్ తినలేదు. అది చూసేటప్పుడే నాకు ఆ ఫీలింగ్, నాకు ఇప్పుడు దాకా తెలియని విషయం ఏంటంటే కోడిల్ని ఇలా ప్రేమిస్తే కోడి కూడా రిటర్న్ ప్రేమిస్తుందని నాకు తెలియదు. కుక్క, పిల్లి అవని తెలుసు. కానీ ఇక్కడ డైలీ అదే కోడులతో వర్క్ చేస్తూ నేను బ్రేక్ల మధ్యలో దానికి ఇలా ప్రేమిస్తే తర్వాత షార్ట్ లేనప్పుడు అవి నా దగ్గరకు వచ్చి ఇలా కూర్చునేవి. అది చూసాక ఇంకా నేను ఎంత ఇమోషనల్ అయిపోయానంటే నేను ఇంకా కోడి తినడమే మానేశాను. ఒక 6 months తర్వాత మళ్ళీ అందరు ఇదే, ఒక 10 మనిషి కోసం ఒకరు చనిపోతే ఏం పెద్ద పని కాదు, అండ్ చికెనే కదా అందరు తింటారు కదా అవన్నీ చెప్పి మళ్ళీ కొంచెం కన్విన్స్ చేశారు. బట్ నిజంగా ఇట్స్ వెరీ హర్ట్ఫుల్ ఫర్ మీ. చాలా బాగా అనిపించిందండి. ఆల్రెడీ మీరు చూసినట్టు ఆయన కూడా చాలా ఒక మంచి యాక్టర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద వచ్చారు. ఒక్క నిమిషం మ్యామ్, అంటే మేడం గారి యాక్టింగ్ గురించి మేడంకి అడగకండి భయ్య, మాలాంటి అభిమానులు అడగండి భయ్య. మామూలుగా లేదు. అంటే మేడం గారు ఎంత అందంగా ఉంటారో అందరికీ తెలుసు, ఎంత అభినయంగా ఉంటారో అందరికీ తెలుసు. కానీ ఆమె పర్ఫార్మెన్స్ చూడాలంటే మీరు తల చూడాలనా, నా తల కాదు, సినిమా తల. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు క్రికెట్లో తల ధోని గారిని ఎలా కొలుస్తామో సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాని దాంతో కొలుచవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు చిరుతతోటి రామ్ చరణ్ గారు అయితే ఎలా ఎంట్రీ ఇచ్చారో తలతోటి మన అమ్మ రాగిన్ గారు ఎంట్రీ ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న ఎవరు కొట్టారో కానీ కుక్క అని కొట్టినట్టు కొట్టిన బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ స్టోరీ కావచ్చు ప్రతి ఒక్కటన. అండ్ అమ్మ సెంటిమెంట్ అన్న నాకైతే బాగా హార్ట్కి కనెక్ట్ అయింది. అంటే ఈ మధ్య కాలంలో ఏదో లవ్, రొమాన్స్ అలాంటి సినిమాలు తీసుకొని వస్తున్నారు, అవన్నీ అంత కనెక్ట్ అవ్వట్లేదు. కానీ ఇలాంటి ఒక మంచి సినిమాతో వచ్చారు భయ్యా. సో ఇలాంటి మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. నేనైతే ఇప్పుడు ఒక్కడనే వచ్చిన, ఈవినింగ్ మా ఫ్యామిలీతో వస్తా. సో మీరు కూడా మీ నియర్ బై థియేటర్లో వెళ్ళి వాచ్ చేయండి. కంగ్రాచులేషన్స్ మ్యామ్, ఆల్ ద వెరీ బెస్ట్.